నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో ఆర్యు రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ కూడా. లడ్డు వివాదం నేపథ్యంలో పులివెందుల నుంచి వచ్చినటువంటి ఆర్యు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గురించి అణువణువు తెలిసినటువంటి ఆర్యు రెడ్డి ఏం చెప్తారు ఆహ్వానిద్దాం. నమస్కారం. నమస్కారం, స్వాగతం. థ్యాంక్ యూ. తెలుగు మాట్లాడతారు కదా బాగానే? బ్రహ్మాండంగా మాట్లాడతాను. నేను పక్కా తెలుగు వాడిని, పక్కా రాయలసీమ వాడిని, పక్కా పులివెందుల వాడిని. ఆర్యు రెడ్డి బ్రహ్మాండంగా తెలుగు. నాకు వచ్చే భాషే తెలుగు భాష. సూపర్. సరే, ఫస్ట్ లడ్డు వివాదం దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేపథ్యం గురించి వద్దాం. లడ్డు వివాదంలో జరుగుతున్నటువంటి వివాదం చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం కేంద్ర బిందువు ఏంటో తెలుసు మనకి. లడ్డూలో అపవిత్రమైంది, లడ్డూలో ఏమేమి కలిసాయి అనేది ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం అది మనం అంతా చూసాం. మీకు ఎట్లా అనిపించింది రిపోర్ట్ చూసిన తర్వాత? మీకు ఏమనిపించింది? మీరు నన్ను క్వశ్చన్ అడిగారు. నేను మిమ్మల్ని మీడియా ద్వారా ఈ ప్రజానికానికి కానీ విలేకరులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను కూడా క్వశ్చన్ వేస్తాను. ఇది వివాదం అంటారా, దుర్మార్గం అంటారా? ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలుగు ఉభయ రాష్ట్రాలకి కానీ యావత్ ప్రపంచానికి ఇష్టదైవమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. మన హిందువులు, మనం పుట్టింది భరతమాత, మన దేశానికి ఒక తల్లి పేరు పెట్టుకున్న భరతమాత అని చెప్పి. అట్లాగే మనం ఎక్కువగా ఉండేది హిందూయిజం. మనది సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ రాష్ట్రం. వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ కులాలు, వివిధ మతాలు. ఏ మతాన్నైనా సరే గౌరవించి, ఏ కులాన్నైనా గౌరవించి, ఏ ప్రాంతాన్నైనా సరే, ఏ రాష్ట్రాన్నైనా గౌరవించే సంస్కారం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉంది. దానికి మనం సెక్యులర్ అని అన్నాం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా కూడా ఎన్నో విధాలుగా రాజకీయ వేదికలు కానివ్వండి, ఇతరాతర రంగాల్లో కానివ్వండి, కుల మతాలకు అతీతంగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఈ భారతదేశానికి ఒక 145 కోట్ల మంది వచ్చిన జనాభాకి ఒక మైనారిటీ చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చేసినారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఈ దేశానికి ఒక స్త్రీమూర్తి భారత రాష్ట్రపతిగా ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతా ఉంటే, చెప్పుకుంటూ పోతే కొక్కలు ఉన్నాయి. సో కాబట్టి మన సెక్యులర్ కంట్రీ. దేవాలయాలకు సంబంధించిన దానికి వివాదమా, లేకపోతే ఇది కావాలని చేసిన దుర్మార్గమా, ద్రోహమా? హిందువుల మీద కక్ష ఏంటి? మన హిందూయిజం, మనం పుట్టింది హిందువులో పుట్టాం. మన సెక్యులర్ రాష్ట్రమైనా సరే హిందువులుగా పుట్టాం కదా. నీ మతాన్ని నువ్వు గౌరవిస్తున్నప్పుడు మా మతాన్ని మేము గౌరవిస్తాం. మా మతాన్ని నువ్వు చేస్తున్నప్పుడు మేము అడుగుతాం. ఈరోజు 2019 నుంచి 2014 వరకు కూడా ఉండే వైసీపీ పార్టీ, అది యువజన శ్రామిక రైతు పార్టీ. 2019 నుంచి 2024 వరకు కూడా వాళ్ళ చేసిన కామ క్రీడల వల్ల వచ్చిన వాళ్ళ పార్టీ పేరు ఏంటంటే యువజన శృంగార రసిక కామ పార్టీ. దానికి సంబంధించిన అధ్యక్షుడు ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఈ 2019 నుంచి ఇది ద్రోహంగా చూస్తున్నారా, అవినీతిలో భాగంగా చూస్తున్నారా? ఇది ఖచ్చితంగా ద్రోహం అండి. హిందువుల మీద పడ్డ ద్రోహము. అవినీతి ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్లోనే ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే ఉంది కదా. నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డి అయ్యా, నువ్వు 2004లో నీ పరిస్థితి ఏంది? మీ నాయన ముఖ్యమంత్రి కాకముందు నీ పరిస్థితి ఏంది? ఏంటి అదే నీ పరిస్థితి ఏందబ్బా? నీ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఈ ప్రజలకు తెలుసు. 2004 నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? మీరు అవినీతి అని అన్నారు కదా ఇందాక, దానికి సంబంధించి రిలేటెడ్ నేను చెప్తా ఉన్నా సప్లిమెంటరీ. ఇది అవినీతి అనుకుంటే కనుక అవినీతి చేయకుండానే జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కోటలు, ఇన్ని కోట్లు, ఇన్ని ప్యాలెస్లు వస్తున్నాయా? సక్రమంగా నువ్వు చేసే వ్యాపారం ఏందో మాకు చెప్పయ్యా స్వామి. చాలా మంది బతుకుతా ఉంటారు. మొత్తం అనకూడదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా దౌర్భాగ్యంగా దరిద్రంతో బతికేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన రాష్ట్రంలో తీసుకుంటే కనుక తాడ నుంచి ఇచ్చాపురం బోర్డర్ వరకు ఇంకా మధ్యతరగతి దిగు కుటుంబంగా బతుకుతా ఉన్నారు. ఆ ఫారంలో ఎందుకు చెప్పయ్యా స్వామి బతుకుతారు పోయే? నువ్వు 2004 నీ పరిస్థితి ఏంది? 2000 తర్వాత నీ పరిస్థితి ఏంది? 2014 నీ పరిస్థితి ఏంది? 2019లో నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ చెప్పి 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసి ఎట్టా వచ్చినావో, ఆ తర్వాత అధికారకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏందో మాకు తెలుసు. చెప్పది. ఒక్క నిమిషం అక్కడికి వెళ్దాం. ఈ ద్రోహం ఏంటి? ఇది ద్రోహం అనట్లేదు. ఇది ఖచ్చితంగా హిందువుల మీద దాడి. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి, తెలుగు ఉభయ రాష్ట్రాలకు తీసుకునేవ్వండి, మన తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ యావత్ ప్రపంచం కానీ ఈ భారతదేశానికి ఇష్టదైవం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. హిందువుల మీద వీళ్ళు దాడులు ఎప్పుడు మొదలెట్టినారు మీకు గమనించే ఉంటే, 2019 నుంచి వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినారో, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఈరోజు ఒక ఏదైతే కల్తీ చేశారో దానికి ముందు జరిగిన దాడులు కూడా మీరు విశ్లేషించాలి.
2019లో మీరు గమనిస్తే కనుక ఈ హిందువుల మీద దాడులు జరగలేదా? 2020 సంవత్సరం కరోనా అయిపోయిన తర్వాత సాక్షాత్ విజయవాడ నడిబొడ్డున ఉండే అమ్మవారి గుడిలో, కనకదుర్గమ్మ గుడిలో సింహాలు మాయమైపోయినాయి, మీకు వెండి సింహాలు మాయమైపోయినాయి. అప్పుడు ఉండే ఒక గుట్కా మంత్రిగాడు ఉన్నాడు, కొబ్బరి చెప్పులు వేరుకునే ఒక మంత్రి కూడా ఉన్నాడు, వెల్లంపల్లి కూడా. మరి ఆ రోజు ఏం మాట్లాడారండి వీళ్ళు? సింహాలు పోతే ఏమవుతాయి, మహా అయితే ఇంకొక 10 కిలోలు పెట్టి సింహాలు తీసుకుంటా ఉన్నాడు. అంటే ప్రభుత్వంలో ఉంటే మంత్రులు ఈ విధంగా మాట్లాడతారా? అది హిందూ మనోభావాలకి దెబ్బతీయడం కాదా? హిందువులు ద్రోహులు కాదా? ఇదే చర్చిలోకి వెళ్ళి మేము చేస్తే మీరు ఊరుకుంటారా? ఇదే మసీదులోకి వెళ్ళి మీరు వెళ్తే మీరు ఊరుకుంటారా? మీరు మసీదులో మేము వేరే విధంగా ఇతరత్ర కార్యక్రమాలు చేస్తే మీరు ఊరుకుంటారా? ఈ రాష్ట్రం గమ్మున ఉంటుందా? మీరు ఆలోచించేయండి. హిందూ మతానికి బయట మతాలకి తేడా ఇదే. మీరు సిలువను అవమానిస్తే కనుక మీ అందరూ బయటకు వస్తూ ఉంటారు కదా, మేము ప్రతి మతాన్ని గౌరవిస్తాం, మా పార్టీ ప్రతి మతాన్ని గౌరవిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఆ పార్టీకి ఉండేది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన సెక్యులర్ భావాలు ఉండాలి కదా. ప్రతి మతాల్ని మీరు వస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్క కులాన్ని మీరు దగ్గర తీసుకుంటారని చెప్తారు కదా. మడమ తప్పం మాట తప్పని చెప్పన్నారు కదా. మేము కులం చూడడం, మతం చూడడం, ఏది చూడడం, మేము అధికారంలోకి వచ్చిన రాగానే ప్రతి ఒక్కరిని సమానంగా మేము చూసుకుంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి 2019 అధికారంకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయం మీకు చెప్పింది మచ్చుకొకటే, విజయవాడకు సంబంధించింది మచ్చుకొకటే. మరి విజయనగరంలో జరిగిన రాద్ధాంతాలు ఏంటి? సాక్షాత్ సింహాచలం అప్పన్న మీద జరిగిన యొక్క దురక్రమణలు ఏంటి? అన్నవరం సత్యనారాయణ స్వామి మీద జరిగిన దురక్రమణలు ఏంటి? అట్లాగే హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామి చెయ్యి విరగొట్టడం ఏంటి? అలాగే ఇంకో దిగిన ప్రాంతంలో రథాన్ని తగలబెట్టేయడం ఏంటి? ఆ రోజు కూడా ఈ గుట్కా మంత్రులు కానీ, ఈ తాగుబోతు మంత్రులు కానీ, అరగంట మంత్రులు కానీ ఏమన్నారు? రథం కాలిపోతే ఇంకో రథం చేపిస్తాం, దానికి ఎందుకు తెలుగుదేశం పార్టీ రథం చేస్తాడు? అంటే హిందువులు అంటే వీళ్ళకి ఎంత లోకువైపోయినారా? అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క మా ఇష్టదైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైన తిరుమలకి వెళ్ళినప్పుడు సాక్షాత్ పాదరక్షలతో పోయినాడా లేదా? తిరుమల వెంకటేశ్వర స్వామి కలిగి తిరిగిన ప్రాంతం అది. నువ్వు పుట్టలేదు కాదా, నీ అయ్య పుట్టక ముందు కూడా అది ఎప్పుడూ పెరిగినది. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు క్రితం స్వామివారి స్వయంభూగా వెలిసిన ప్రాంతం అది. ఎన్నో కోటాను కోట్ల మంది భక్తులు విరజిల్లుతుంటే వాళ్ళ ఇంట్లో ముఖ్యమైన దేవుడిగా కానీ ఇంటి వెలువలుగా కొలుచుకునే మా దేవుణ్ణి ఈరోజు నువ్వు ధ్వజస్తంభం వరకు కూడా నువ్వు చెప్పులు వేసుకున్న అహంకారపూరితంగా నువ్వు పోలేదా? అంటే ఇది హిందువుల్ని ఎంత అవమానించడం. ఇదే నువ్వు చర్చిలో కనుక మీ విధంగా చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గమనుంటాడా? మీ విధంగా క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు హిందువా? ఫస్ట్ చెప్పు నాకు. నేను మాట్లాడదు అక్కడికి వస్తా. ఈ ద్రోహం వెనకాల ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడి ఉండేవారు? పూర్తిగా ఒకటండి, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయాన్ని కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదనే కోణంలోనే ఈరోజు ఇంత దుర్మార్గమైన పనిని చేయకొచ్చినారు. ఎందుకంటే తిరుమలలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదం లడ్డూ ప్రసాదం. ప్రతి ఒక్క భక్తుడు, ఈవెన్ మీరు పోతున్నా నేను పోతున్నా కూడా ఎవరైనా సరే, మన ఇంటి పక్కింటి వాళ్ళు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, తిరుమలకి వెళ్ళవాని కానీ మాకు లడ్డూ ప్రసాదం మాకు తెచ్చారా అని అనుకునే ప్రీతికరమైన ప్రసాదం అది స్వామివారికి. గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం చాలా మారినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజశేఖర్ ముఖ్యమంత్రి, రోసయ్య గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దానికి ముందు ముఖ్యమంత్రులు కూడా ఏ రోజైనా తిరుమలని భ్రష్టు పట్టించడం జరిగిందా? వాళ్ళు పార్టీలు వేరవచ్చు, ఈ విధమైన కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగిందా? అంటే ఈ విధమైన కార్యక్రమం చేయగలిగితే తిరుమల యొక్క ప్రతిష్టని దెబ్బతీసి ఈ యొక్క క్రైస్తవ మతాన్ని, అన్యమత ప్రచారాన్ని పెంపొందించాలి. రాష్ట్రం అంతా క్రైస్తవ మతం అయిపోవాలి. దానికి ఉదాహరణ మీకు చెప్తాం. 2022లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు శ్రీవారి అలంకరణలో తిరునామం అనేది ఒకటి ఉంటుంది. అంటే 3 నామాలు స్వామివారికి ప్రీతికరం, 3 నామాలు పెడతారు. ఈ 3 నామాల టైపులో ఒక సిలువ ఆకారంలో ఆయనకి పెట్టడం జరిగిందా లేదా? దానికి సాక్ష్యాలు కావాలంటే చాలా వీడియోలు మీ మీడియా మిత్రుల దగ్గర చాలా ఉంటాయి, రికార్డులు చాలా ఉంటాయి, సోషల్ మీడియాలో కూడా అల్లకొల్లడం జరిగింది. ఆ టైంలో కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి ఏ రోజైనా మాట్లాడడం జరిగిందా? టీటీడీ ఈవో మాట్లాడడం జరిగిందా? టీటీడీ చైర్మన్ మాట్లాడడం జరిగిందా? ఎందుకు చైర్మన్ అంటారు? టీటీడీ చైర్మన్ క్రైస్తవుడు, టీటీడీ ఈవో క్రైస్తవుడు, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవుడు. మేము క్రైస్తవ మతాన్ని అనేది క్రైస్తవం మీరు అవలంబించిందని మేము అనట్లేదు. మీ మతాన్ని మీరు గౌరవించుకొని ఎదుటి మతాలను కూడా గౌరవించాలి కదా. ఎదుటి మతాన్ని మీరు కిందపరుస్తారు ఎందుకు? మీరు టీటీడీ చైర్మన్ క్రైస్తవుడు అని మీరు అంటున్నారు. కరుణాకర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినాడండి? సుబ్బారెడ్డి ఎక్కడి నుంచి వచ్చినాడండి? సుబ్బారెడ్డి దగ్గరికి వస్తే సుబ్బారెడ్డికి ఈ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ అతిపెద్ద మేధావి రికార్డు ఇచ్చారు. ఆయన ఒక మేధావండి, ఆయన అతిపెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. ఉండవల్లి గారు ఎప్పుడు నాకంటే అతిపెద్ద హిందువు సుబ్బారెడ్డి అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు. అదే ఒకసారి సుబ్బారెడ్డి గారికి మీ కెమెరాల ద్వారా వస్తే నేను నా ఇల్లు కూడా చూపిస్తారు. ఇక్కడే ఉంటారు, జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో ఉంటారు. రండి, వారి ఇంటికి పోతాము. ఉంటుందో ఏవేవి ఇంట్లో ఏ సిలువలు ఉంటాయో, ఏ ఫోటోలు ఉంటాయో కూడా మేము చూపిస్తాం. కరెక్ట్గా మేము చూపిస్తాం. పదండి, మీ మీడియాతో మీరు రండి. అదే సుబ్బారెడ్డికి ధైర్యం ఉంటే కనుక మొత్తం ఇల్లంతా చెక్ చేయమని చెప్పండి.
ఈరోజు మీరు ఎంత దౌర్భాగ్యం అంటే అబ్బాయి ఏమంటాడు, నాకు సంబంధం లేదు, మీరు ఏ చర్యకైనా సిద్ధం కండి అని చెప్పంటాడు. ఒకసారి నన్ను ఎలా చేయండి. అబ్బాయి ఏమంటాడు, నాకు దీంట్లో సంబంధమే లేదు, ఇది బీజేపీకి సంబంధం, బీజేపీ వాళ్ళు దాంట్లో ఎక్కువ మంది మెంబర్లు ఉన్నారని చెప్పి చేదులుపుకుంటాడు. బాబాయ్ ఏమంటాడు, ముందు నా మీద విజిలెన్స్ కానివ్వండి, టాస్క్ ఫోర్స్ కానీ నా పని చెప్పి హైకోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటాడు. అంటే బాబాయ్ ఒక రూటు, అబ్బాయి ఒక రూటు. అబ్బాయి ఏమో పోస్టులు ఇస్తాడు బంధుప్రీతితో, ఇంక ఎవడు నప్పడు. ఇప్పుడు ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు సభ్యులందరూ ఎవరండి? శేఖర్ రెడ్డి అనేవాడు ఎవడండి? 50 మంది వీళ్ళ సభ్యులు తీసుకొచ్చి రకరకాల క్రిమినల్ ట్రాక్ రికార్డులు ఉండేవాళ్ళ వ్యక్తుల్ని పవిత్రమైన స్థలంలో వీళ్ళు బోర్డు మెంబర్లుగా తయారు చేసినాడు. ఎవరండి ధర్మారెడ్డి? ఎక్కడి నుంచి వచ్చినాడండి? ఈయన కోసం సెపరేట్గా ఒక పోస్ట్ని క్రియేట్ చేయలేదా? అంటే ఇంక ఎఫిషియెంట్ ఆఫీసర్లు ఎవరు లేరా? సో ఈ విధంగా చూస్తే క్రైస్తవ మతాన్ని తన ఊరు వాడ పెంపొందించాలి. మీరు ఆ టైంలో కూడా మీరు చూస్తే కనుక గ్రామాల్లో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, రాష్ట్రంలో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. మరి ఆనాడు ఉండి ఈరోజు స్వామీజీలు ఎవరైతే చెప్పుకుంటున్నారు, హిందూ మతం పేరు చెప్పుకునే స్వామీజీలు ఆ రోజు ఒక భయంకర వాతావరణంలో బతికినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 అధికారం రాకముందు ఒక హత్యా రాజకీయాలకి నాంది పలికినాడు, సొంత బాబాయినే గొడ్డలతో చంపినాడు. సో దానికి సందేశం ఇచ్చినాడు, నా సొంత బాబాయిని లేపినాను మీరంతా నాకని చెప్పి. ఒక మాట సుబ్బారెడ్డి దగ్గరికి వస్తే, సుబ్బారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి 45 సార్లు అయ్యప్ప మాల వేసుకొని హిందూయిజం మీద లేకపోతే హిందుత్వం మీద అత్యంత భక్తి శ్రద్ధలు కలిగిన వ్యక్తి సుబ్బారెడ్డి గారు. ఆయన 45 సార్లు మాల వేశాడు. ఆయన సూపర్ స్వామి అంటే గురుస్వామి అనేది రాక ఆయన సూపర్ స్వామి అనే సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఇంట్లోనా మీరు ఏమున్నాయో చూద్దాం రండి అని అంటాం. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కదండి. ఈ రోజు ఇది మీ అనుమానమా లేకపోతే మీరు చూసిందా? ఇక్కడ అనుమానాల పక్కన పెడితే ఇది నిజాలు. మీ మీద అనుమానం పడాల్సిన అవసరం ఏంటండి? మీరు గతంలో మీరు బోర్డు చైర్మన్గా ఉన్నారా లేదా? మీ చైర్మన్లో ఉన్నప్పుడు ఈ అవకతవకలు జరిగినాయా లేదా? స్వామివారి ప్రీతిపాత్రమైన ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా? అది ఓకే. సుబ్బారెడ్డి ఎలాగవుతుందండి? మీరు సుబ్బారెడ్డిని మీరు ఈ రోజు సుబ్బారెడ్డి అనేవాడు చైర్మన్, సుబ్బారెడ్డి క్రిస్టియన్ అన్నారు. ఖచ్చితంగానండి. ఏముంది? బాబాయ్ ఒక మతం తీసుకుంటే అబ్బాయి ఒక మతం తీసుకుంటాడా? లేదా అబ్బాయి ఒక మతం తీసుకుంటే బాబాయ్ ఒక దాంట్లో ఉంటాడా? అబ్బాయి ఏం చెప్తే అదే కదా చేసేది. ఇదే సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పాల్గొన్నాడా? మీరు చెప్పండి, నాకు చాలు. లేదు కదా. అంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనేవాడు పెద్ద తలకాయ. 5 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా వెళ్ళి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలకి ప్రజల తరపున శ్రీవారికి సమర్పించాల్సింది ఎవరు సమర్పిస్తాడు? నువ్వేమైనా బ్యాచులర్వా? నువ్వు అవివాహితుడువా? వివాహితుడే కదా. మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఎందుకు నీ భార్య సమేతంగా నువ్వు శ్రీవారి దగ్గరికి పోలేకపోయావు? ఒక ఆటిని రాళ్ళని తీసుకొని పోతా ఉంటావు తిరుమలకి. వేద మంత్రాలతో వేదాలు చదువుకున్న వేద పండితులు నీకు వేదాశీర్వాదం చేసినా, వారి యొక్క పవిత్రమైన అక్షంతలు వేసినా కూడా నువ్వు ఎంత హీనంగా తోచుకుంటావు అని నువ్వు చూసాం. అట్లాగే ఉగాది రోజు కానివ్వండి, నీ ఇంట్లో నువ్వు సెట్టింగ్లు వేసుకుంటావు, నువ్వు అది ప్రజల కోసం, ఓటు బ్యాంకు కోసం. ఎంతమందిని మోసం చేస్తూ ఉంటావు. శ్రీవారి దాంట్లో కల్తీ జరిగితే ఆనాటి ముఖ్యమంత్రిగా నువ్వు దేనికి మాట్లాడవు. ఏంటి రివర్స్ రెంటింగ్ నువ్వు నాకు చేస్తా ఉన్నావు? దేంట్లో రివర్స్ రెంటింగ్ చేసినావు? ఎక్కడ కల్తీ జరిగిందో ఏం జరిగిందో ఈ రోజు కూడా నీకు పశ్చాత్తాపం లేకుండా నువ్వు బుకాయింపు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడు కాదా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదా? మేము చెప్పిన దాంట్లో తప్పుందా? లేకపోతే వైవి సుబ్బారెడ్డి క్రైస్తవుడు కాదా? చెప్పండి. మేము దానికి దేనికైనా సరే మేము పబ్లిక్గా మేము క్షమాపణ చెప్పడం రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు ఈ ఆరోపణలు పక్కన పెడితే స్వామి వారికి మీరు కీడు చేశారా లేదా? అది చెప్పండి. స్వామి వారికి జరిగిందా లేదా? ఈరోజు మీరు అన్నారు ఎన్డీపీబీ ద్వారా రిపోర్ట్స్ రావడం జరిగింది. దాంట్లో జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు దాంట్లో కల్తీ చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో దాంట్లో కల్తీ జరగడం జరిగింది. ఫిష్ ఆయిల్ జరగడం జరిగింది. దీనికి సంబంధించిన సప్లైర్ ఎవరండి? ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్ కాదండి. అతనికి దగ్గర సాక్ష్యం కూడా ఉంది. అతనికి 2022 సంవత్సరంలో హలాల్ సర్టిఫికేట్ ఇచ్చారండి. హలాల్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారండి? మీరు తెలియజేయండి. ప్రజలకు కూడా మీకు కూడా బాధ్యత ఉంది కదా. హలాల్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు? అంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు మీరు నెయ్యికి సప్లై చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా కానివ్వండి, గత ప్రభుత్వంలో కానివ్వండి, సప్లైర్ చేస్తే ఆ సప్లైర్కి మీరు కులాన్ని అండగడతారు, మతాన్ని అండగడతారు, ప్రాంతాన్ని అండగడతా ఉంటారు. అండగట్టారు కదా. అమరావతినేమో కమరావతి అని చెప్పండి, రాష్ట్ర ప్రజలేమో కమ ప్రజలని చెప్పండి.
ఏ మీడియా అంటే కనుక ఆ మీడియాకు ఒక రంగు వేయడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క ఎవరైతే ప్రీవియస్గా ఎవరైతే సప్లై చేసిన నెయ్యి సప్లైదారులు ఎవరున్నారో వాళ్ళని ఆల్ ఆఫ్ సడన్గా ఆఫ్ చేసి, దీనికంటూ కొన్ని షరతులు ఉంటాయి. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్వచ్ఛందమైన సంస్థ, దానికంటూ ఒక పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ని కూడా కాదనుకొని ఎవరైతే ఈ హలాలకు సంబంధించిన వ్యక్తులు ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నారో, దానికి వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన సంబంధికులు ఉన్నారో, ఈ సంబంధికుల ద్వారా ఏడాదిలోనే వాళ్ళకి టెండర్లు లేకుండానే ఒక మొబిలైజేషన్తో వాళ్ళకి వర్కులు ఇచ్చేయడం, వాళ్ళకి సప్లై చేయడం ఇచ్చేయడం ఎంత అతి తక్కువగా చేసినారంటే కనీసం దానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఆ బోర్డు చైర్మన్కి కానీ, బోర్డు సభ్యులకు కానీ, బోర్డుకు సంబంధించి లేకపోతే ఆ తిరుమల తిరుపతికి సంబంధించి అప్పట్లో ఉండే ఈఓకి ధర్మారెడ్డికి కానీ బాధ్యత లేదా? వీళ్ళందరి యొక్క దాని సమక్షంలోనే ఇదంతా జరగలేదా? అంటే ఇదంతా హిందువుల మీద కక్ష సాధింపు కాదా? హిందూ దేవుళ్ళ మీద మీకు ఎగబాటు కాదా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మా దేవుడిని అంటే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. దూసుకొని కూడా వస్తాం మేము. ఈరోజు మీరు ఉంటారు, రేపు పోతారు, అధికారం వస్తుంది పోతూ ఉంటుంది, ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అలాగని మీ దుర్మార్గ చర్యల్ని మేము ఉపేక్షించాలనా? ఈరోజు దేనికి సమాధానం చెప్తాడు? దేనికి బాబాయ్ వెళ్ళి హైకోర్టుని ఆశ్రయించాడు? దేనికి ఆశ్రయించాడు? నీ దగ్గర తప్పు లేకపోతే నువ్వు నిలబడచ్చు కదా. నువ్వు క్రైస్తవుడు కాదని అన్నారు, మీరు అంటున్నారు కదా, నిలబడచ్చు కదా నువ్వు. నేను నీ మతాన్ని గౌరవిస్తాం, నీ నా మతాన్ని ఏమనట్లే. నువ్వు చేసిన తప్పు మహాపాపమా లేదా? హిందువుల మనోభావాలని దెబ్బతీసావా లేదా? ఆనాడు ఇతని యొక్క భజనలో ఉండే భజన స్వాములు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు హిందువుల పేరు చెప్పుకుంటారు కదా, హిందువుల యొక్క మనోభావాలతోనే కదా మీరు ఈ రోజు వరకు స్వాములు వేసుకొని రెడ్ కార్పెట్లు వేసుకొని వస్తూ ఉంటారు కదా. ఎవరు స్వరూపానంద కానివ్వండి, చిన్నాజీయర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రజల సొమ్ముతోనే కదా మీరు బతుకుతా ఉన్నారు. ₹1 ఇచ్చినాడు ఈ యొక్క విశాఖపట్నం పీఠాధిపతికి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి తను జగన్మోహన్ రెడ్డి అనాలా, లేకపోతే అధికారం కోల్పోయిన జగన్మోహిని రెడ్డి అనాలా? మీరే చెప్పండి నాకు. మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు అధికారం చెలాయించినావు, ఇప్పుడు అవతారం మార్చి జగన్మోహిని రెడ్డిగా చిలక పలుకులు పలుకుతా ఉన్నాం. ఇప్పుడు మెట్టుచ్చు కొట్టాలి నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్గా చూడాలా, హిందువుగా చూడాలా? అంటే స్వరూపానంద సరస్వతి అక్కడెక్కడికో తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని హిందువుగా మార్చాడు అనేది ఒకటి ఉంది కదా. ఆల్రెడీ ఆయన క్రైస్తవుడు అనే విషయాన్ని వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో ధృవీకరించుకుంటూ వస్తూ ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. కడపలో పులివెందుల్లో మీరు కూడా ఉండేవాళ్ళు కాబట్టి. సో అక్కడ పరిస్థితులు కంప్లీట్ క్రిస్టియన్ మతానికి సంబంధించే ఉండే వాళ్ళ ఫ్యామిలీకి. అంటే ఇతను ఎలా తయారు చేశాడంటే ఈరోజు రెడ్డీస్ అందరూ ఒక క్రైస్తవులుగా తయారైపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, పులివెందుల్లో మీరు రెడ్డా? మీరు చెప్పండి, మీరు ఏం కులం? మీరు ఒకసారి చెప్పండి మాకు. మీరు హిందువా? మీరు మాకు చెప్పండి. ఈరోజు ఎలాగైపోయిందంటే మా రెడ్డి కులానికి సంబంధించింది చెడు పుట్టినాడు మాకు ఇతను. వీళ్ళ నాయన కూడా ఏ రోజు కూడా ఈ మాదిరి ఎప్పుడూ చేయలేదు ఇట్లాగా. ఈ రోజుకి కూడా అతనికి ఓట్లు పడ్డాయంటే వీళ్ళ నాయన మొహాన్ని చూసే ఓట్లేశారు తప్ప ఇతను మొహాన్ని చూసి ఓట్లేసే పరిస్థితి పులివెందులు మా ప్రాంత ప్రజలు ఎవరికీ లేదు. ఈ రోజుకి మా ప్రాంత ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు, ఎందుకు ఇతను ఓట్లేసి మనసుని గెలిపించినామా అని చెప్పి గొప్ప చేసినాను. అందుకే రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం ఇచ్చారు కదా. మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డిని శిక్షించారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చేసిన తప్పులకి, చేసిన మహాపాపాలకి, ఎంత దారుణాలు గత 5 సంవత్సరాలని ఎన్ని విధాలుగా దాడులు చేశారనేది మనం చూసాం. హిందువుల మీద దాడులు కానివ్వండి, మతాల మీద దాడులు కానివ్వండి, కులాల మీద దాడులు కానివ్వండి, ప్రాంతాల మీద దాడులు కానివ్వండి, ఆఖరికి చిన్న పిల్లలు తన ఫ్రీడమ్తో ఉండి ఆఖరికి తను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకుంటే ఆ ఫ్రీడమ్ స్పీచ్ని కూడా సిఐడి ఉరఫ్ జేఐడి ఒకప్పుడు ఈ ప్రభుత్వంలో, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో యాజ్ ఎ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కులో, భారత రాజ్యాంగం కల్పించిన ఒక విధానంలో, వ్యవస్థలో సిఐడి అనేది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. కానీ అది 2019-2024 ఆ సిఐడి అనేది పనిచేసిందా? జేఐడిగానే పనిచేసింది కదా. ఆ జేఐడిగా పనిచేస్తేనే కదా ఎన్ని అక్రమాలు చేశారో చూసాం కదా. మొన్న కూడా చూసాం. ఒక అమ్మాయిని ఏ విధంగా పరాయి రాష్ట్రం నుంచి ఆ అమ్మాయి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటే ఏ విధంగా ఒక ఐపీఎస్ని కూడా, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, అలాంటి జేపీఎస్ చేసినావు కదా, జగన్ పోలీస్ సర్వీస్ చేసుకున్నావు కదా. నీ యొక్క స్నేహితుడుగా తన తండ్రి కూడా చేయలేదు. ఏమంటారు? తన తండ్రి కూడా చేయలేదట. అది ఎన్నో మనం చూసినాం కదా. ఎలా చేయకపోతే కనుక అలాంటి వాళ్ళు వస్తూ ఉంటాయి. కాబట్టి చనిపోయిన వాళ్ళ కోసం మనం మాట్లాడడం అనేది ఒక సంస్కారం అయితే కాదు. నాకైతే సంస్కారం కాదు, మా పార్టీ సంస్కారం అయితే కాదు. ఒక విషయం చెప్తాము, మా పార్టీ సంస్కారం కాదు, మా సంస్కారం. ఎందుకంటే మేము సంస్కారవంతమైన నాయకుడు ఆధీనంలో మేము పనిచేస్తా ఉన్నాం. మేము సంస్కారవంతమైన రాజకీయాలు మేము మాట్లాడతాం, సంస్కారవంతంగా మేము మీడియాలో మాట్లాడతాం. ఈ రోజు ఉన్న వ్యక్తుల కోసం మనం మాట్లాడదాము. చనిపోయిన వ్యక్తులు ఇప్పుడు ఎలాగో తీసుకొని రాలి, వాళ్ళు ఎలాగో చేరిపోయారు. అంతెందుకంటే వీళ్ళ కుటుంబ సభ్యులు, వైఎస్ కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయినాడు అడగలేదా?
ఒక ఆడకూతురు వచ్చి బయటకు వచ్చి చీర చెంగు చాపించుకొని మా నాయన ఎట్టా చనిపోయినాడు అని అడగలేదా? డాక్టర్ సునీతమ్మ గారు కానివ్వండి, వైఎస్ షర్మిల గారు కానివ్వండి, ప్రదేశ్ కమిటీ అధ్యక్షులైన ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు అడగలేదా? 2024 ఎలక్షన్స్లో డైరెక్ట్ సోదరీమని చెప్పలేదా? రక్తం పంచుకునే ఇక్కడ ఒక ప్రశ్న సొంతంగా పంచుకు పుట్టిన చెల్లి, బాబాయ్ కూతురు, ఇద్దరు చెల్లెళ్ళు పులివెందుల్లో తిరుగుతూ, కడపలో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అన్నప్పుడు ప్రజలు ఎట్లా తీసుకున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోయిన తర్వాత ఈ అలిగేషన్స్ అన్నీ వస్తూ ఉంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు? పులివెందులు అసహించుకుంటారు, ఖచ్చితంగా అసహించుకుంటారండి. ఈ రోజు కూడా ప్రతి దాంట్లోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి ఒక్క మనసులో కూడా కలిసి వేసే విషయం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. ఎందుకంటే వారి సౌమ్యులు, మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు సౌమ్యులు. ఆయన ఏ రోజైనా ఎవరి దగ్గరికి ఎవరు పోయినా సరే ఆయన ఎవరి దగ్గరికైనా పోయి సహాయకారం చేసే వ్యక్తిని అతని సొంత ఇంట్లోనే గెలిచాడు. అదే అత్యంత కిరాతకంగా హత్య చేస్తే అంటే మీరు ఒకటేనండి, ధనమయం కొవ్వు భయపెట్టింది కదా. ఇప్పుడు జంతు కలేబరాలతో జంతువులతో ఎట్లాగైతే శ్రీవారి యొక్క లడ్డును కల్తీ చేశారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అలాగే కల్తీ చేసినారు కదా. మీకు ధనబలంతో కవి చేసినారు. గత 5 సంవత్సరాలు పెట్టి మీరు ఏం చేసినారండి? మాఫియాలను పెంచి పోషించినారు, గంజాయి మాఫియాలను పెంచి పోషించినారు, మైన్ మాఫియాలను పెంచి పోషించినారు, డ్రగ్స్ మాఫియాలను పెంచి పోషించినారు. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగిందండి? ఎందుకు దీనికి సమాధానం చెప్పడు? మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత భారీ స్థాయిలో మేము ఒక ప్రజా ధర్నాలు చేస్తూ ఉంటే ఎందుకు తెలుగుదేశం పార్టీని కట్టడి చేయడం జరిగింది? ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరుగుతుంది. భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు ఇచ్చిన ఫిర్యాదులను కూడా ఆ రోజు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుపతిలో ధర్నా చేస్తే ఈ యొక్క దుర్మార్గమైన ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని తిరుపతిలోకి ఎలా చేయించినాడా? తిరుపతికి వాళ్ళని లేదు కదా, రేణిగుంటలోనే కదా ఆప్ చేయించినాడు, తిరిగి పంపించినాడు. మరి నీ దగ్గర ఏ తప్పు చేయలేకపోతే ఎందుకు ప్రతిపక్షాన్ని ఎలా చేయలేదు? ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని ఎంత దారుణంగా కట్టడి చేశారు? దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా జరిగిందా? మా తెలుగుదేశం పార్టీకి జరిగిన అవమానాలు కానివ్వండి, మా తెలుగుదేశం పార్టీ మీద జరిగిన దాడులు కానివ్వండి, సాక్షాత్తు మా యొక్క నాయకుడి మీద జరిగిన దాడి కానివ్వండి, ఈ దేశంలో ఏ వ్యక్తికైనా ఏ రాజకీయ పార్టీకైనా జరిగిందా? అంటే నీ దగ్గర తప్పు ఉంది కాబట్టే కదా ఈరోజు ప్రశ్నిస్తున్నాడనే ఉద్దేశంతోనే కదా నువ్వు అనగదొక్కాలని చూసినావు. ఈరోజు తిరుమల సంబంధించిన వ్యక్తులు మేము ప్రశ్నిస్తామనే కదా ఆ టైంలో మమ్మల్ని అణిచినావు. భగవంతుడనే ఉన్నాడు, కలియుగ ప్రత్యక్షదేవ అనేది ఉంది. ఈరోజు ఎప్పుడైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారో వచ్చే రాగానే దానికి సంబంధించిన ఆఫీసర్ని మార్చడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన అవతాగోలు కానివ్వండి, ఏమైతే దురక్రమాలు జరిగినాయి కానివ్వండి, ఏమైతే అవినీతి జరిగిందో కానివ్వండి, ఇవన్నీ కూడా విచారించి చేస్తే జూన్ 12వ తారీఖున ఆయన తీసుకుంటే జూలై 22వ తారీఖున ఈ యొక్క ఏదైతే దుర్మార్గం అయితే ఉందో ఆ కల్తీ ప్రసాదం ఏదైతే ఉందో అది బయటకు రావడం జరిగింది. అది బయటకు రాగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డిగా అవతారం ఎత్తి ఇది నాకు సంబంధం లేదు, ఇదంతా బీజేపీలకే సంబంధించిందని అంటే అతని మీద ఉండే నెగిటివ్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క వాళ్ళ యొక్క మీదే వేసి అంటే ఇతను ఎప్పుడు కూడా చూశారు కదా, గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యని నారాసుర రక్త చరిత్ర అని చెప్పినాడు. ఎవరైతే ఈ యొక్క హత్యలకు సంబంధించిన వ్యక్తులు ఆ హత్యకు సంబంధించి ఆ హత్యని ప్రోత్సహించో లేదా ఆ హత్యని సమర్థించిన వ్యక్తులు ఎలా చనిపోతున్నారో కూడా తెలియని ఒక వింత చావులైతే అందరికీ వస్తూ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఒక ప్రశ్న ఉంది నాది. అభిషేక్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఎందుకు చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయాడు? అది ఎవరు చెప్పాలా? అభిషేక్ రెడ్డి అనేవాడు ఎవరికి సంబంధము? మీకు తెలుసు ఎవరికి సంబంధించిందండి? మీ ఇంట్లో జరిగింది నాకెట్టా తెలుస్తుందండి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎంపీగా పోటీ చేసినా కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ ప్రతి దాంట్లో అభిషేక్ రెడ్డిని ఉపయోగించుకున్నాడు కదా. మరి అదే అభిషేక్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మేము కూడా ఉన్నాం, అప్పుడు అక్కడే మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ఉన్నాం, మేము కూడా విన్నాము. అభిషేక్ రెడ్డి ఏం చెప్పినాడు? ఇది గుండెపోటు కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పినాడు. మరి ఆ హత్య చెప్పిన వ్యక్తి ఈరోజు వెళ్ళి ఎవరైతే ఈ యొక్క కోడికత్తి హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో వెళ్ళి ఈరోజు చావు బతుకుల మీద కొట్టాడుతూ ఉన్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పి 34 సంవత్సరాల వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందండి. అట్లాగే కుట్లేసిన డాక్టర్ ఏమో కోవిడ్తో ఆక్సిజన్ లేక చచ్చిపోతాడండి. ఎవరైతే ఈ యొక్క వాచ్మెన్ సాక్ష్యాలు చూసిన వ్యక్తి అప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంటుందండి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజలు వ్యతిరేకిస్తారో మళ్ళీ అదే డాక్టర్లు వచ్చి అదే సినిమా చూశారు కదా, ఠాకూర్ సినిమాలో ఎలాగైతే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారో అదే వాతావరణాన్ని ఈ రంగయ్య విషయంలో క్రియేట్ చేసినారు. ప్రజా సంఘాలు ఎప్పుడైతే వ్యతిరేకిస్తున్నాయో మళ్ళీ వచ్చి లేదు రంగయ్య ఆరోగ్యం చాలా బాగుంది, ఏం పర్లేదు, గండం గట్టెక్కిందని చెప్పంటారు.
అట్లాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భారతీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానీ, బాబాయ్ చనిపోతే మా కడపకి ఎయిర్పోర్ట్ ఉంది కదండి, పోనీ జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయి కదండి, ఆ ఫ్లైట్లో రాకుండా బై రోడ్ వచ్చినాడు. ఆ రోడ్ వచ్చినప్పుడు ఆ కార్ డ్రైవ్ చేసే డ్రైవర్ కూడా ఎట్లా చనిపోయినాడో కూడా అతని పేరు రమణయ్య. దానికి సంబంధించి శ్రీనివాసరెడ్డి ఎలా వెళ్ళిపోయినాడో, ఎలా చనిపోయినాడో తెలియదు. సో ఇవన్నీ కూడా అంతు చిక్కని మరణాలు ఎలా జరుగుతూ ఉన్నాయి. తెలుసా అభిషేక్ రెడ్డి, మీకు తెలుసా? అదే నాకు తెలుసా తెలియని ప్రతి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి యొక్క సంబంధికుడని తెలుసు, వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి మనవడని తెలుసు. ఇంకా అందరికీ తెలిసింది కదా. మీకు మీడియా వాళ్ళకి తెలియదా? మీ మీడియా దగ్గర సమాచారం లేదా? మీ జర్నలిస్ట్ సమాచారం లేదా? పులివెందుల కదా, ఇంకాస్త ఎక్కువ తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు మా పులివెందుల ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. వైఎస్ కుటుంబీకులు మహా కుటుంబాలు అయితే ఏమీ కాదు. వాళ్ళు చేసిన దురాగతాలు దుర్మార్గాలు ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియదంటే ఏమీ లేదు కదా. ఈరోజు చనిపోయిన వ్యక్తి ఒక ప్రముఖుడు, సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. అలా తీసుకుంటే, అది కాకుండా తీసుకుంటే ఆయన ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి. మరి ఆయనకు ఇన్ని క్వాలిఫికేషన్లు ఉండేవాడు సామాన్యుడైతే కాదు కదా, ఒక ప్రముఖుడు కదా. ఈ ప్రముఖుడు చనిపోయినప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? 2019, 2024 వరకు ఎందుకు సిబిఐని వీళ్ళు రాష్ట్రంలోకి అడుగు పెట్టలేదు? అడుగు పెట్టించినా కూడా కర్నూలు ఎంత భయంకర వాతావరణం. అప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎంత భయంకర వాతావరణాన్ని కర్నూలు హాస్పిటల్ దగ్గర సృష్టించారో ఈ మీడియా ప్రపంచానికి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి మీ దగ్గర తప్పు లేనప్పుడు ఇన్ని కల్తీ పనులు చేస్తూ మీ అధికార దాహం కోసం, మీ ధన దాహం కోసం ఈ 5 కోట్ల మంది ప్రజల్ని నాశనం చేశారు కదా. వాళ్ళ ఇష్ట దైవంగా భావించే దేవాలయాల మీద కూడా, వాళ్ళ యొక్క మతాల మీద కూడా మీరు దుర్మార్గమైన పనులు చేస్తే మేము గమ్మునుండాలా? ఇదే విధంగా చెప్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, కబద్దార్ జగన్మోహన్ రెడ్డి, ఏం చేశావో నీకు దైవం అనేది ఖచ్చితంగా, దేవస్థానాలు దేవుడు ఏదైతే ఉన్నాడో ఖచ్చితంగా శిక్ష వేస్తారు. నీకు ఆల్రెడీ ప్రజాస్వామ్యంలో శిక్ష పడింది. ఇంకా దేవదేవుడి జోలికి వచ్చినావు. మీ నాయన కూడా దేవదేవుడి జోలికి వెళ్ళినాడు. 7 కొండలు కాదు 5 కొండలు అని చెప్పినాడు. పావురాల కొట్లో పావురవే ఎగిరిపోయినాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా అదే చూసుకో. ఏం జరుగుద్ది అనేది దేవుడిని ప్రతి ఒక్కడికి ఒక ఇష్ట దైవం ఉంటుంది. ఆ దైవాన్ని, ఆ యొక్క మతాన్ని కానివ్వండి, ఆ అభిప్రాయాల్ని గౌరవించాల్సింది ఒక రాజకీయ పార్టీ, రాజకీయ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలది కూడా ఉంది. కానీ ఈ దుర్మార్గుడు ఆ విధంగా చేసినాడా? ఇక్కడ సిబిఐ గురించి మీరు మాట్లాడారు, వివేకానంద రెడ్డి హత్య కేసులో. అంటే ఇక్కడ మళ్ళీ సిబిఐకి ఇవ్వండి ఈ కేసుని అని చెప్పి వైసీపీ నుంచి ఒక డిమాండ్ వస్తూ ఉంది. ఎవరు? భూమన్ కరుణాకర్ రెడ్డి సిబిఐకి ఇమ్మంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇమ్మంటున్నాడు, ఇంకా వైసీపీ నాయకులు సిబిఐకి ఇమ్మంటున్నాడు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గడ్డి కాసినాడా? చంద్రబాబు నాయుడు ఈ విషయంలో, ఈ లడ్డూ ప్రసాదం విషయంలో సిబిఐకి వేయమని ప్రతిపక్షం నుంచి డిమాండ్స్ వస్తుంటే సిట్ ఎందుకు వేశారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడ ఉందండి? దయచేసి మీరు తెలియజేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడ ఉంది? ఈరోజు ఉండేది ప్రజాపక్షం, ప్రభుత్వ పక్షం. మీరు అది బాగా అర్థం చేసుకోవాలి. దానికే ఒక డిఐజీ స్థాయి అధికారి అయినటువంటి సిట్ వ్యక్తి ద్వారా మేము వేయడం జరుగుతూ ఉంది. మనకు ఉండేది ఒక ఎఫిషియన్సీ ఆఫీసర్ ఉన్నారు. ఈరోజు ప్రజా ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గతంలో ఉండేది సిఐడి, జేపీఎస్, కానీ ఈరోజు ఒరిజినల్గా ఉండేది సిఐడి. ఈ ప్రజా ప్రభుత్వంలో సిఐడి ఒరిజినల్గా ఉంది, ఐపీఎస్ ఒరిజినల్గా ఉన్నారు. వాళ్ళతో మేము ఇక్కడ విచారణ జరిపిస్తాము. గతంలో మీకు చూశారు కదా, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడే దీని మీద విచారణ చేయడం జరిగింది. లోతుగా విచారణ చేసిన తర్వాతనే కదా ఈ యొక్క మర్మం అనేది బయటపడింది, ఈ కల్తీ అనేది బయటపడింది. దీని మీద సిట్ ఎందుకు వేసాము? ఒక డిఐజీ స్థాయి అధికారి ఇద్దరిని వేయడం జరిగింది. ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జీవో ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళు లోతైన విచారణ చేస్తారు. ఎవరెవరు దీంట్లో ఉన్నారు, ఎవరెవరు ఆదేశాలతో ఈ యొక్క కల్తీ జరగడం జరిగింది, ఎవరికి మేనేజ్ చేస్తే ఈ యొక్క కల్తీ నెయ్యి అనేది శ్రీవారి పాదాల చెంతకు జరిగింది, ఈ యొక్క లడ్డూలు తయారు చేయడం జరిగింది. ఇదే కాదు, ఈ లడ్డూలను కూడా మనము అయోధ్య రామాలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పంచిపెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గమైన పని అండి ఇదంతే. భారతదేశంలో 145 కోట్ల మంది జనాభా ఉండే హిందువుల్లో మ్యాక్సిమం పర్సెంట్ 85% మనం హిందువులు ఉన్నాం. అలాంటి హిందూ దేవాలయాల్లో ఇంత అతి ప్రీతికరమైన ప్రసాదాన్ని ఈ విధంగా కల్తీ చేయడం అనేది దుర్మార్గమా కాదా? మా హిందూయిజాన్ని దెబ్బపెట్టడమా కాదా? దానికోసమే ముఖ్యమంత్రి గారు పూర్తిగా చాలా కఠినంగా ఉన్నారు వారు. దానికోసమే ఇప్పుడు ఈ యొక్క ఆలయాన్ని కూడా, దయచేసి మీరు ఎలా చేయాలి, ఈ యొక్క ఆలయాన్ని కూడా పూర్తిగా జరిగిన యొక్క ఏదైతే పాపకర్మ ఏదైతే ఉందో దాన్ని ఒక
ఒక ఆగమ శాస్త్ర ప్రకారము వేద పండిత సంప్రోక్షణ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా ఒక హోమం చేయడం జరిగింది. ఎందుకంటే చేసిన తప్పుల్ని ప్రాయశ్చిత్తంగా ఈ ప్రభుత్వం భుజస్కంధాల మీద వేసుకుంది కాబట్టి, హిందువుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుంది కాబట్టి, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుంది కాబట్టి ఈరోజు అక్కడ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది. దాని మీదనే సిట్టు విచారణ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి సందేహం లేదు. ప్రజలు ఏది కోరుకుంటే ఆ యొక్క విచారణకి అది ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికోసమే ఇది ఎప్పుడైతే ఈ యొక్క కల్తీ అనేది బయటపడిందో, ఏదైతే సర్టిఫికెట్లు వచ్చినాయో గుజరాత్ ప్లాంట్ నుంచి, గుజరాత్ ల్యాబొరేటరీ నుంచి ఎన్డీడీఏ మీరు అన్నారు, ఎన్డీడీబీ. సో ఆ యొక్క రిపోర్టులు రాగానే ఇమ్మీడియట్గా దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. లడ్డూలు ఏదైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఇది విక్రయించడం జరిగిందో అవన్నీ కూడా తెప్పించడం కూడా జరిగింది. మళ్ళీ కొత్తగా ప్రసాదాలు తీసుకురావడం, ప్రజలకి మళ్ళీ ఒక నాణ్యమైన ప్రసాదాన్ని, శ్రీవారి యొక్క ప్రసాదాన్ని నాణ్యతగా ఇవ్వడం జరిగింది. ప్రజల్లో కూడా ఒక నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. మీకు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంది కాబట్టి 2024లో ప్రజలు అంత అత్యంత మెజారిటీ ఇచ్చారు. అట్లాంటి ఇక్కడ టెక్నికల్ అంశాల్లోకి వెళితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రస్తుతం ఈ కేసులో సుబ్బారెడ్డి తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో విచారణ జరపడం ఈరోజే వేశాడు ఆయన. లాస్ట్ గవర్నమెంట్లో ఏఏజీగా ఉన్నాడు కదా, మాజీ ఏఏజీ అన్నారు, దయచేసి మాజీ ఏఏజీ, అదే గత గవర్నమెంట్ అన్నాను కదా. అంటే ఆయన ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే టెక్నికల్ అంశాల్లోకి వెళ్ళాడనమాట. అంటే 319 రూపాయలు ఏఆర్ కంపెనీ వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. అందులో పందికి సంబంధించినటువంటి ఆయిల్, లేకపోతే బీఫ్కి సంబంధించినటువంటి టాలో, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిసిందని చెప్తా ఉన్నారు. ఏమంటే పంది ఆయిల్ బయట కొనాలంటే కేజీయో లేకపోతే లీటరో 1400 రూపాయలు. ఇది మనకి 319 రూపాయలకు వస్తుంది. 1400 రూపాయలు ఖర్చు పెట్టి లీటర్ కొని 319 రూపాయలు నెయ్యిలో కలుపుతారా అండి? ఒక రాగి వస్తువుకి తీసుకొచ్చి బంగారు వస్తువుని తీసుకొచ్చి కల్తీ చేస్తారా? చోద్యంగా లేదు అని అంటున్నాడు ఆయన. అదే ఇది పొన్నవాళ్ళు పంది మాంసం తినేవాడు కూడా పంది మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు. అందుకే ఇప్పుడు మీకెవరికి తెలియని జగబెరిగిన సత్యం చూపించినాడు. ఎందుకంటే మీరు చెప్తే నాకు తెలిసింది ఆ ఆయిల్ 1400 బయట ఉంటుంది అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే ఇది వ్యాపారం చేసేవాడికి తెలుస్తుంది. వీళ్ళ యజమాని కూడా అదే అన్నాడు కదా, 2024లో కరోనా వస్తున్నప్పుడు, ఆ కరోనా వస్తే ఏంటి, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కూడా చుట్టూ బ్లీచింగ్ కలుపుకుని ఒక పెద్ద ఫార్ములా కనిపెట్టినాడు. మర్చిపోయారు లేదో, వీళ్ళ నాయకుడు వీళ్ళ యజమానే కదా. ఈ కూలోడు అతను యజమాని. మరి ఆ యజమాని ఫార్ములాని ఇతను కూడా సంపాదిస్తున్నాడు. 2020లో ప్రపంచం అంతా వణుకుపోతే కరోనాకి, అప్పుడు ఈ దౌర్భాగ్యుడే కదా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరు మీడియా సాక్షి లేదా? ఆ కరోనా ఏంటి, నథింగ్, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి, చుట్టూ బ్లీచింగ్ వేసుకొని కూర్చోండి అని చెప్పినాడు. అసలు కరోనా మన దగ్గర రాదని చెప్పినాడు. మరి ఆ కరోనా పేరు చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది చచ్చినారు నీ యొక్క దౌర్భాగ్యం ద్వారా? కనీసం ఆక్సిజన్ లేకుండా ఎంతమంది చచ్చినారో కూడా తెలుసు. ఆ యొక్క ఆక్సిజన్ లేకుండా మీ మామ గంగిరెడ్డి కూడా చనిపోయినాడు. స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యలో కూడా ఆయన ఒక ప్రధానమైన సాక్షి, ఆయన కూడా చనిపోయినాడు. అప్పుడు కూడా ఆక్సిజన్ అందుకే. మరి అప్పుడు అది బ్లీచింగ్ కలపలేదో, మరి నువ్వు పారాసిటమాల్ కలపలేదో, లేకపోతే ఆక్సిజన్ అందకుండా చేసావో, ఏం మాయ మర్మం. సో కాబట్టి ఆ యజమాని, నన్ను దయచేసి కంప్లీట్, ఆ యజమాని ఏదైతే చెప్పినాడు ఫార్ములా, ఈ యొక్క కూలోడు కూడా అదే మరి చెప్తా ఉంటాడు కదా. ఈ పొన్నవోలు కూడా అంటే ఈ శ్రీవారికి జరిగిన యొక్క దౌర్భాగ్యాన్ని ఒక హిందువుగా సిగ్గుపడాల్సింది పోయి ఒక కూలి పని చేసుకుంటా ఉన్నావే. నీ యజమానికి కూలి పని చేసుకోవడానికి నీ బతికిది. ప్రజల దగ్గరికి వస్తే గనక కొట్టి చంపుతారు. మొన్న మీకు ఆల్రెడీ చెప్పినారు, మీ జగన్మోహన్ ఎలాగో కొట్టినారు, ఇంకా నీకు కూడా సరిపోతుంది. ఎందుకంటే మీకు మంద శరీరాలు 5 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకొని అవినీతిమయం చేసి డబ్బులు అడ్డదిడ్డంగా సంపాదించడం వల్ల అడ్డదిడ్డంగా ఎదిగిపోయి అడ్డదిడ్డంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. లాజిక్లు మాట్లాడి టెక్నికల్ మాట్లాడితే అదే న్యాయస్థానం ప్రజా కోర్టులో మీకు ఎలాగో శిక్ష పడింది. ఇక న్యాయకోర్టులో కూడా, న్యాయస్థానంలో కూడా మీకు శిక్ష పడడం రెడీగా ఉండండి. ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇదే పొన్నవోలని అప్పుడు ఏఈజీగా ఉండేటప్పుడు ఈ ప్రధాన న్యాయమూర్తి గారు కానివ్వండి, ప్రధాన హైకోర్టులో ఎన్ని చీవాట్లు పెట్టాయో అయినా ఈ ముద్దు శరీరానికి సిగ్గు అనిపించట్లే. సో వీళ్ళు మాట్లాడితే మేము స్పందించాలంటే, దీనికి కూడా మేము స్పందించాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి ప్రజలు ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత టెక్నికల్గా పోతారా, ఎన్ని మాటలు మాట్లాడతారా, తిరిగి మళ్ళీ ఇదే ప్రజల దగ్గర కదా రావాలి. అప్పుడు రెడీగా పెట్టుకున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మెట్టు పట్టుకున్నారు. మెట్టు పెట్టుకుని ఒక్కొక్కడికి ఎలాగందంటే ఆ యొక్క దున్నపోతు శరీరాలు ఏదైతే ఉన్నాయో ఆ శరీరాలు తగ్గిపోతారు, మెట్టుతో కొడతారని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.